గత 10 రోజులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ తిరుగుతున్నప్పుడు ప్రజలు అంటున్న ఏకైక మాట ఏంటంటే, నువ్వు మంచి బాధ్యతలో ఉండాలి, మల్కాజ్గిరి మాత్రమే కాదు అనుభవం ఉన్నవాడిగా 2 సార్లు అసెంబ్లీలో ఫ్లోరిడ్గా పనిచేసినావు, ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినావు, తెలంగాణ ప్రజల బాధలేందో కష్టాలేందో తెలుసు కాబట్టి తప్పకుండా పరిష్కరించాలని చెప్పిన మాటలు స్టేజ్ల మీద మాట్లాడుతారు. భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల పట్ల సమగ్రమైన సమాచారం అవగాహన ఉన్నటువంటి పార్టీ. ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ బాధ్యత ఇవ్వాలనో అది తెలిసిన పార్టీ. మా పార్టీ కుటుంబ పార్టీ, ప్రాంతీయ పార్టీ లాగా వారసత్వ రాజకీయాలనే ఆమోదించేటువంటి పార్టీ. మా పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి నుంచి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 70 సంవత్సరాల చరిత్ర 1956 నుంచి ఇవాళ 2024 70 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 50% ఉన్నటువంటి ఓబీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయింది. భారతీయ జనతా పార్టీకి మీరు అధికారం ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేసిన పార్టీ. అందువల్ల రాబోయే కాలంలో నేను తప్పకుండా మల్కాజ్గిరి మంచి సముచిత స్థానం ఉంటుందనే విశ్వాసం మా ప్రజలు ఏదైతే వ్యక్తం చేస్తారో మా పార్టీ కూడా అదే అయిపోయింది. చివరిగా 35-36% ఓట్లు సాధించి రాబోయే కాలంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సంకేతాలు ఇచ్చిన సందర్భంలో దాన్ని విజయ తీరానికి చేర్చడంలో, విజయాన్ని ముద్దాడంలో మా కార్యకర్తలు, మా నాయకులు నిర్ణయాన్ని కృషి చేసి ఆ ఆశయాన్ని సాధిస్తామని విశ్వాసం ఉంది. వ్యక్తిగతమైన అభిప్రాయం కావచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ఎవరు నాయకులు, ఎవరు కష్టంలో ఆదుకుంటారు, ఎవరు ఫైటర్లు, ఎవరు అనుభవజ్ఞులు, ఎవరు క్లారిటీ ఉన్న వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ మాట్లాడుతున్నారు అనే వ్యక్తిగతమైన అభిప్రాయం కావచ్చు. సార్ ఇంకొకటి దీని మీద మీరు ఎలాంటి కసరత్తు చేస్తారు, మీ ఉనికి ఎలా పార్లమెంట్ ప్రజలే కనుక నా ఉనికి ఏందో, నా మాట ఏందో, నా ప్రశ్న ఏందో ఇప్పుడు ఈ ప్రశ్నతో మీది మొదలవుతుంది. గల్లో కొట్టాడు ఈటల రాజేందర్ గారు, గల్లీలో కొట్టాడు ఈటల రాజేందర్ గారు, ప్రజలతో కొట్టాడు ఈటల రాజేందర్ గారు, చిరులతో మీరు కుంభస్థానం పెట్టుకోండి. 4 ముఖ్యమంత్రుల మీద కొట్లాడినటువంటి వాళ్ళు. నేను రాజశేఖర్ గారితో కొట్లాడినా, రోషా గారితో కొట్లాడినా, ఇవాళ కిరణ్ కుమార్ గారితో కొట్లాడినా, కేసీఆర్తో కూడా కొట్టాడు. 4 ముఖ్యమంత్రులు కొట్టాడు. కొత్తగా టాటాకు చప్పులకు భయపడవాలి కాదు నెంబర్ 1. సార్ రాష్ట్రం కోసం కంటోన్మెంట్ని సమగ్ర సమున్నత అభివృద్ధి చేయడంలో మేమే చాలా కీలక పాత్ర పోషించాలని మాట చెప్తున్నాం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. For more videos like this, subscribe Big TV channel.